we believe, all things are possible. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక. అందరు వింటున్నారా? ఇప్పుడు మనం దాని కొరకే ఇక్కడికి వచ్చాం. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలని దాని కొరకు మనం రాలేదు. హల్లెలూయా. దేవుడు మనని ఆ యొక్క నిత్యత్వం కొరకు నియమించాడు ఆయన. అందుకొరకే నిత్య జీవం ఇచ్చిన దేవునికి మనం స్తుతి చెల్లించాలి, దేవునికి మనం పాటలు పాడాలి, దేవునికి మనం కీర్తించాలి. హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంటి పెద్దకు ఎప్పుడైతే ఇంటి పెద్ద కనుక నిరాశ, డబ్బు గురించే పిచ్చి ఉన్నది అనుకోండి, ఆ యొక్క కుమార్తెలకు కుమారులకు కూడా అదే పిచ్చి ఉంటుంది. ఒకవేళ తండ్రి నిరాశగా ఉంటే ఆ బిడ్డలు కూడా నిరాశగానే ఉంటారు. కానీ తండ్రి వాక్యంతో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. తండ్రి ఏ విధంగా ఉండాలంటే, కుమారుడా ఇదిగో మనం వాక్యాన్ని ప్రేమించాలి, ఇదిగో దేవుడు మన నిత్య జీవానికి నియమించాడు ఆయన. నీ ముఖంలో దేవుని కొరకు సంతోషం లేకపోతే నీ బిడ్డలకి ఏం సంతోషం ఉంటుంది? హల్లెలూయా. అందుకొరకే ఇంజన్ కనుక కుట్టుకు అన్నది అనుకోండి, భోగిలు కూడా ముందుకి వెనక్కి. భోగి కదిలేటప్పుడు చూసారా, అది మెల్లగా కదిలినప్పుడు టట్ ఒకసారి గుద్దుకుంటాయి. అంటే తేడా ఎక్కడంటే ఇంజన్లోనే. హల్లెలూయా. కొన్ని ఇంజన్లు ఉన్నాయి, అవి దేని కొరకు ఉన్నాయో వాటికే తెలియదు. కానీ ఆ ముఖంలో సంతోషం లేదా? మరి ఎందుకొరకు బతుకుతున్నారో తెలియదు. దయచేసి మీరు ఎందుకొరకు ఉన్నారనేది గమనించండి. సోదరి సోదరులారా, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరి ఆయన ట్రంప్కి ఇవ్వకుండా, ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఇవ్వకుండా ఆయన ప్రపంచాన్నే గడగడలాడించగలడు. పుతిన్ పేరు చెప్తేనే చిన్న చిన్న రాజ్యాలు భయపడతాయి. ఎందుకు? వాని దగ్గర చాలా అణుబాంబులు ఉన్నాయి. ట్రంప్ యొక్క పేరు వింటేనే చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాంటి గొప్ప వారికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వకుండా ఆప్టాలు మనకిచ్చాడు ఆయన. మరి ఇచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉండకుండా ఏం పోగొట్టుకున్నావు అంటున్నాను. హల్లెలూయా. నువ్వేం చేయాలి? సంతోషంగా దేవుణ్ణి ఆయన వైపు చూడాలి. ప్రభువా నన్ను రక్షించావు, ఎప్పుడు నువ్వు దాన్నే తలంచాలి. ప్రభువా నన్ను రక్షించావు, నీకు స్తోత్రములు. ఇదిగో నేను ఎట్లయితే ఆసక్తి కలిగి ఉన్నానో, ఇదిగో నా భార్యను అట్లాగా మార్చు, ఇదిగో నా కుమార్తెను అట్లా మార్చు, ఇదిగో నా కుమారుడు నా విధంగా మార్చు ప్రభువా, నేను ఆశ కలిగి ఉన్నట్లుగా. అందుకొరకే ఇంజన్ ఎంత స్పీడ్గా పోతుందో వెనకాల భోగిలు కూడా అంతే స్పీడ్గా వెళ్తాయి. తల్లి కూడా నిరాశ ఉంటే ఆ బిడ్డలు కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనము ఆ వాక్యం కొరకైన సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి. హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా. ఇది ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇది తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ శరీరం వచ్చింది. కానీ ఒక తల్లిదండ్రుల కలయిక లేని ఒక దేహం ఉన్నది, వాక్యంతో నిర్మించబడిన ఒక దేహం ఉన్నది. అది వద్దా మీకు? హల్లెలూయా. ఒకవేళ కావాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకు సార్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పొయ్యిలో వేయాలి? ఏం పోగొట్టుకున్నావు? ఏం లేకపోయినా నీ తాత, ఆ చుట్ట దాగే తాత ద్వారా నీ కొరకు ఆయన 5 ఎకరాలు 10 ఎకరాలు లేకపోతే కొంత డబ్బులు దాచిపెట్టి నువ్వు బతకమని నీ కొన్ని ఇచ్చిపోయాడు ఆయన. హల్లెలూయా. వారికి ఆ చుట్ట దాగే ఆ భూములు ఆపిన వారికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వలేదు. కానీ నీవు దాన్ని అనుభవించి దేవుని స్తుతించాలని ఆయన నీకు అన్ని ఆయన ఆబ్జయించాడు. అయినా బుద్ధి జ్ఞానం రాదాయ్? దేవుని కొరకు ఏది చేద్దామన్న సంతోషం లేదాయ్? మరి ఏమవుతారో ఏమో తెలియదండి. హల్లెలూయా. అందుకొరకే ప్రత్యక్షత అనేది నీకు కావాలి. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నీవు దేన్ని పోగొట్టుకున్నావు? భూమిని పోగొట్టుకోలే. చెప్పండి. కుమారులను నువ్వు పోగొట్టుకోలే. ఇక చాలామంది ఏంటంటే బిడ్డలు చనిపోతే ఇక మా బతికెందుకు? మరి చావు, మరి చస్తే పాతాళానికి పోతావు బిడ్డల కొరక. అందుకొరకు యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, నువ్వు తీసుకొని రాలే భూమి మీదకి. యెహోవా ఇచ్చాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. నేను దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా పోతాను. అట్లా మనం చెప్పే బద్దులమై ఉన్నాం.
నీవు భార్య కొరకో లేకపోతే భర్త కొరకో బిడ్డల కొరకు కాదు ఇక్కడ ఉన్నది. దేవుడు నిన్ను ఎందుకు కొరకు పంపించాడో దాని కొరకు. ఎందుకు పంపించాడు ఆయన? కుమారుడా, ఇదిగో నువ్వు పరీక్షల గుండా మళ్ళా తిరిగిరా. అయితే ఆయన చెప్పాడు కానీ నువ్వు దాన్ని మర్చిపోయావు. అయితే ఈ వర్తమానం దాని కొరకే వచ్చింది. ఇది నువ్వు దేన్ని మర్చిపోయావో దాన్ని జ్ఞాపకం చేసేదానికి. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో దాన్ని నీకు గమనింపజేసేదానికి. సంతోషంగా ఉంటారా ఈరోజు నుంచి అయినా? ఆయన అన్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. లేదు కాబట్టి సార్ మా మనది ఇంత. యూదాకి ఎట్లయితే చెప్పాడో మాకు కూడా అంతే చెప్తున్నాడు సార్ ఆయన. ఏందిరా నువ్వు ఎన్ని కాలాలు వచ్చినా నీకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఎందుకురా నువ్వు రావడం అని పదే పదే దయ్యం నాతో మాట్లాడుతున్నాడు. అంటే దయ్యానికి లోబడతావా? దేవుని మాటకు లోబడావా? నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆ స్వరాన్ని జ్ఞాపకం చేసుకో. దయ్యమా నువ్వు ఎన్ని గాలి కబురు చెప్పినా నేను వినను. ఇదిగో నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, నాకు నిత్య జీవం ఉన్నది. అంత్య దినమున నేను తిరిగి లేపబడతాను, నా థియోఫనీలో ప్రవేశిస్తాను. నేను ఆ నిత్య జీవం కొరకు ఎన్నిక చేయబడింది నేనే. నీవు నన్ను ఆ దుఃఖానికి గురి చేయలేవు, నన్ను నువ్వు నిరాశ గురి చేయలేవు. నా పరి నువ్వు ఎంత ఒత్తిడి కలగజేసినా నీవు నన్ను కదలచజాలవు. హల్లెలూయా. ఈరోజు బుద్ధిగల తల్లి ఏం చేయాలి? బుద్ధిగల తల్లి ఏం చేయాలి? అరే మనిషి పుట్టావరా, నువ్వు ఒక మనిషివని జ్ఞాపకం పెట్టుకో. ఈ తిండి ఎక్కడి నుంచి వస్తున్నది, బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని బరిగ తీసుకొని నాలుగు తగిలిస్తే ఆ బిడ్డ దుమ్ము దులుపుకొని రాడా? ఉన్నదంతా ఒకరోజు సహోదరి నీ కుమారుడు నిన్ను ఒకరోజు తీర్పు దినాన్ని నిలదీస్తాడు. మరి ఒక కథ మనకు తెలుసు. ఆ యొక్క కుమారుడు మరి భర్త లేడు, ఆ యొక్క విధవరాలు తన యొక్క చిన్న బాలునితో కలిసి జీవిస్తున్నది. ఆ బిడ్డ ఏం చేశాడంటే ఒక టమాటా దొంగతనాన్ని చేశాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఆ టమాటాతో కూర వండింది. మరొక రోజు వాడు కోడిగుడ్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కోడిగుడ్లతో వంట చేసింది. ఆ విధంగా మెల్లగా ఒకదానితో మొదలై 2, 3, 4 ఆ విధంగా వాడు పెద్ద గజ దొంగగా మారాడు. హల్లెలూయా. ఇప్పుడు దానికి గల గజ దొంగ మారడానికి గల కారకురాలు ఎవరంటే ఆ యొక్క సొంత తల్లి. హల్లెలూయా. ఆ రోజు ఒక్క టమాటా దొంగతనం చేసినప్పుడే కుమారుడు ఆ విధంగా చెయ్యకూడదని నిలవరిస్తే వాడు తన మనసు మార్చుకొని కష్టపడి వాడు జీవించేవాడు. అయితే ఒకరోజు వాడు మరి బందిపోటు దొంగగా ఆ పోలీసుల చేతిలో చిక్కి, రక్షక భటుల చేతిలో చిక్కి ఇప్పుడు వారు ఉరి శిక్షకు తీసుకొని పోతున్నారు. వాడిని అడిగారు, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే కోరుకోమని అన్నారు. అయ్యా నా తల్లితో మాట్లాడే అవకాశం ఇప్పించండి అని అన్నాడు. సరే ఆమెను దగ్గరికి పిలిపించి వాడు తన తల్లి యొక్క చెవిలో మాట్లాడుతున్నాడు. అమ్మ, ఈరోజు నేను ఈ స్థితిలో ఊరి కంబానికి ఇక్కడ నెల కారకురాలు నీవే. ఆ రోజు కనుక నువ్వు నన్ను దండించి ఉంటే ఈరోజు నేను బతికి ఉండేవాడను. హల్లెలూయా. అందుకొరకే నేను కూడా ఆ తల్లిలాగా ఉండదలుచుకోవట్లేదు, కానీ నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఉన్నాను. కాబట్టి నిజమైన తల్లి ఏం చేయాలి? ఈ కుమారుడు నువ్వు అనుభవించేదంతా మనకు దేవుడిచ్చాడు. ఈరోజు ఈ వర్తమానం లేక ఎందరో సంఘశాఖలు నశించిపోతున్నారు. ఇదిగో నువ్వు ఈ టైం వరకు పడుకునేది ఫోన్లో ఏం పని రా దయ్యం సైతాన్గా అని బరిగె తీసుకుని 4 వేయాలి. మాట వినట్లేదు. మరి పాస్టర్ ఎవరిని ఇంటి కాపలానా? ఎవడి కాపలా పాస్టరు? ఆ యాకోబు తల్లి ఆ యొక్క కుమారుల యొక్క తల్లి ఏమన్నది, అయ్యా నా కుమారుడు ఒకడు కుడి పక్కన ఎడమ పక్కన ఉండాలి. ఎట్లాంటి కోరిక అది? హల్లెలూయా. అలాగనే తల్లులకు అదే కోరిక ఉండాలి. ఆమె కోరిక ప్రకారంగా దేవుడు ఒకడిని కుడి పక్కన కూర్చోబెట్టాడు, ఒకడిని. నిజమేనా? తల్లి అట్లాంటి మోసే తల్లి ఏమని ఆశించింది? నా కుమారుడు విమోచకుడుగా ఉండాలి, ఒక రక్షకుడుగా ఉండాలి. కుమారుడు ఈ ఐగుప్తు వైభోగం నీకు అక్కర్లేదు, ఇదిగో నువ్వు ఎవరెవో గుర్తిస్తే చాలు. హల్లెలూయా. పెద్ద అయిన తర్వాత అది 40 సంవత్సరాల వరకు పనిచేయలేదు, కానీ ఆ తర్వాత 40 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు గింగిరాలు తిరుగుతూ ఉన్నాయి. నాకు ఇదిగో ఈ వస్త్రము వద్దు, ఈ సింహాసనం వద్దు, వాటన్నిటిని ఆయన కాలుతో తన్ని ఆయన ఇప్పుడు దిగిపోతున్నాడు ఆయన. హల్లెలూయా.
ఈరోజు తల్లివైన సోదరి నీకేమైంది? నీ కుమారుడు ఎందుకు పెద్దగడ లేవలేకపోతున్నాడు? ఎందుకు వారు సమయానికి రాలేకపోతున్నారు? ఆ నేరం నీ మీద లేదా? దేవుడు నేను అడగడా? ఆ యొక్క జాన్ వెస్లీ యొక్క తల్లి, జాన్ వెస్లీ అంటే రాజమండ్రి ఆయన కాదండి, ఆ 6వ సంఘకాలపు దూత, ఆ యొక్క సుసన్న వెస్లీ, హల్లెలూయా, ఆమె 17 మంది మగ బిడ్డలను కలిగి ఉన్నది, లేకపోతే 17 మంది సంతానాన్ని కలిగి ఉన్నది ఆమె. మరి ఆ 17 మంది బిడ్డలను చూసుకోవడం అంటే ఎంత కష్టంగా ఉండేది. మరి వారికి వంట చేసి పెట్టడం, స్కూలుకు పంపించడం, ఆమె ఆ విధంగా ప్రార్థన చేయడం, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయబట్టి మరి జాన్ వెస్లీ ఏమయ్యాడు? 6వ సంఘకాలపు దూతగా దేవుడు నియమించాడు. తల్లి ప్రార్థన ఎడిపోతుంది. తల్లికి లేదా తండ్రికి లేదా? తండ్రి ఒకవేళ దండిస్తే తండ్రిని ఆగబాయ్ ఆగు, ఏం కొట్టవచ్చావులే, అట్లా అంటే నువ్వు అసలు స్త్రీవా అంటే నా దయ్యాన్ని అంటున్నాను. హల్లెలూయా. పురుషుని యొక్క భయం బిడ్డలపైన ఉండాలి. పురుషుణ్ణి కొట్టనియవు, తర్వాత నీవు దండించవు. మరి ఆ బిడ్డలను ఏం చేద్దాం అనుకుంటున్నావు? పాతాళాన్ని పంపిస్తారా? నరకానికి పంపిస్తారా? దాని కొరకేనా దేవుడు మీకు ఆ బహుమానం ఇచ్చింది? ఇదిగో నాయన, ఈ పాతాళమా తీసుకో, నా 2 కుమారుడిని తీసుకో, లేకపోతే నా బిడ్డని తీసుకో. హల్లెలూయా. అది కాదండి, మేమే అనేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా దండించని కుమారుడు చెడిపోతాడు. ఒకవేళ నీవు దండించిన ఎడల వాడు బతుకుతాడు. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా. దేని కొరకు మనం ఇక్కడ ఉన్నాం? మొబైల్ ఫోన్ చూసేదానికి కాదు, దేవుని కొరకు బతికేదానికి మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆదాము ద్వారా మనం థియోఫనీని పోగొట్టుకున్నాం. అయితే మరలా ఆ థియోఫనీనికి రావాలంటే మరి విమోచకుడు రావాలి. అందుకొరకే దేవుడు ఏమయ్యాడు? నీ స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని నీకు చిందించాడు. ఆయన నీ పాపాలను క్షమించి మరలా కుమారుడు ఇదిగో ఇందులో ప్రవేశించమని నీకు ఆయన ద్వారాలు తెరిచాడు. ఆయన నీ కొరకు ఒకవేళ థియోఫనీ ఉన్నా నువ్వు పాపిగా ఉండి అందులోకి పోలేవు. అందుకొరకే పాపులమైన మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించాడా? ఇప్పుడు ఆ రక్తముని శుద్ధీకరించిందా? అయితే ఇప్పుడు నువ్వు దేని కొరకు ఉన్నావు ఇక్కడ వెయిటింగు? ఆ థియోఫనీలో ప్రవేశించేదానికి. అందులో కూడా నువ్వు ఆయన పిలిచినప్పుడు ఖచ్చితంగా ప్రవేశిస్తావు. ఈ గుడారం శిథిలమైపోయినా ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ దేహము పనికిరాదు. ఇది అయితే దీనిపైగా మరొక దేహం ఉన్నది, అందులోనికి పోయేదానికి మనం ఉన్నాం. పెళ్ళైన స్త్రీలు ఈరోజు ఏం చేస్తున్నారు? వేరొకరితో చాటింగ్ చేయడానికి ఏముందండి అందులో గబ్బు? అదేమన్నా దయ్యం బట్టి అట్లా ప్రవర్తిస్తారా? ఈరోజు లోకంలో చూడండి, కేవలము వారు దేని కొరకు పుట్టారంటే ఈ లైంగిక కార్యాలు జరిగించేదానికి. జంతువుల మాదిరిగా ఆ చిత్తకార్తె కుక్కల్లాగా చూడండి, లోకమే అట్లా మారిపోయింది. నిజమేనా కాదా? వారి వస్త్రాలు చూడండి, ఈరోజు మీడియా ఏం చూపిస్తున్నది? ఆ టైట్ ప్యాంట్ వేసుకొని ముందు భాగం వెనక భాగం ఆమె నడుచుంటా వస్తే దాని వెనకాల మ్యూజిక్ పెట్టి ఆ పూల వర్షం కురిపించి, ఏంటిది వాడు చూపించేది? కేవలం లైంగిక కార్యం అది. హల్లెలూయా. కానీ దేవుని వాక్యాన్ని చెప్పే సేవకులను చూపించమంటే చూపించరు వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఈరోజు అసలు ఏ మీడియా కూడా గౌరవించట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని కొరకు కాదండి మనం ఉన్నది ఇక్కడ, దేవుని ఆరాధించేదానికి, భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఇక్కడ ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మీరు మీ స్పృహను కోల్పోవద్దు. వింటున్నారా? చదవండి. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా దేవుడు మరి తన పోలికలో ఆదామును చేశాడు ఆయన. వింటున్నారు అందరూ? మరి 1:26 ఏమని చెప్పబడింది ఒకసారి చదవండి. ఆదికాండం 1:26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఒక్కడ ఆదామునే కాదండి, అక్కడ మనమందరం ఉన్నాం. వింటున్నారా? నరులను చేయుదుము. మళ్ళీ కాపుతారు సార్. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎట్లయితే ఈ భూమిని ఆకాశాన్ని ఏలుతున్నాడో అలాగనే దేవుడు వాటన్నిటిపైకి మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన
అందుకొరకు ఆ రోజు ఆదాము సింహంతో మాట్లాడగలడు, వృక్షాలతో మాట్లాడగలడు, ఆయన దేనితోనైనా మాట్లాడగలడు ఆయన. ఎందుకనగా భూమి యొక్క చిన్న దేవుడు ఆదాము. ఆదామే కాదు కానీ అక్కడ మనం కూడా ఉన్నాం. ఆ శక్తిని మనం కోల్పోయాం. హల్లెలూయా. అయితే మెల్లగా ఆ యొక్క విలియం బ్రెనాం దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడినప్పుడు విలియం బ్రెనాం ఏ విధంగా మారాడు? ఆ చనిపోయిన బాలుడికైన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. ఆ చనిపోయిన చేపకు ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకనగా మనం దాన్ని కోల్పోయాం. మనం విలియం బ్రెనాం ద్వారా మరలా దాన్ని చూపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన మంచు తుఫానుతో మాట్లాడి ఉన్నాడు ఆయన. ఆయన ఆ గుడ్డి వారికి చూపునిచ్చి ఉన్నాడు ఆయన. ఏంటిది అది? అది దేవుని కుమారులు పోగొట్టుకున్న స్వాస్యం. అది దాన్నే మనం పోగొట్టుకున్నాం. ఈరోజు చేతకాని వాళ్ళలాగా ఎన్ని రోజులు మనం బతుకుతారు? హల్లెలూయా. ప్రభువా, ఎందరో గుడ్డివారు ఉన్నారు, ఎందరో కుంటివారు ఉన్నారు, ఎందరో పాపాత్ములు ఉన్నారు. ప్రభువా, నేను పలికితే ఒక పాపి అయినా మారాలి. ఏదిరే ఊట్రే నందా ఏక దందా అన్నట్టుగా లేచిందే ఏమరా ఆ బర్రెనో లేకపోతే మేకనో హే చోచు అదే తప్ప నీ స్థానం ఏంటిదో గుర్తించలేకపోతున్నావు. హల్లెలూయా. ఎందుకు నీకు రోషం లేదు? పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటావు? చచ్చాకనా? ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ఆ యొక్క కుంటివాడు ఎప్పుడో తన బాల్యం నుంచి ఆయన మరి అడుక్కుంటూ ఉన్నాడు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర. ఆ పేతురు యోహాను వాడి వైపు చూచి, హల్లెలూయా, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాము అన్నారా వాళ్ళు? లేచి నడు అని అన్నారు వాళ్ళు. ఆ శక్తి ఏమైపోయింది ఈరోజు? చవటల్లాగా దద్దమ్మలాగా ఎన్ని రోజులు? ఆ బెల్లం కొట్టిన రాయిలాగా ఎన్ని రోజులు ఉంటారు అట్లా? చెప్పండి. వధువు కూడా ఈ కాలంలో ఒక పరిచర్యను కలిగి ఉంటుందండి. ఏం పరిచర్య? ఎప్పుడు ఏమంటారు దాన్ని? పతి సేవ లేకపోతే లోకం అంటారు. భార్యకేమో భర్త సేవ, భర్తకేమో భార్య సేవ. ఇక అదే సరిపాయి. ఇంకేం దేవుని సేవ ఎప్పుడు చేస్తాం మనం? చచ్చాక చేస్తామా? ఏది వధువు పలికితే అని పాట పాడతారు కానీ ఏది పలికితే చీమ కూడా కదలేదా? హల్లెలూయా. కానీ ఆ యొక్క పామరుడైన పేతురు పలికితే ఒక కుంటివాడు నడవగలిగాడు. ఈరోజు మనకు చదువు ఉన్నది, అన్నీ ఉన్నాయి, వర్తమానం ఉన్నది, కానీ ఏది మన బతుకులో మార్పే లేదా? అదే రోత జీవితం, అదే అబద్ధాల బతుకు, అదే డబ్బు కొరకైనా దొంగ వాడు యూదాలాగా అదే డబ్బు పిచ్చి. మనకు లేదనుకుంటున్నాం కానీ మనం విగ్రహారాధికులం కాదమనుకుంటున్నాం కానీ అక్షరాల విగ్రహారాధికులం. ప్రవక్త అన్నాడు, నువ్వు డబ్బును ప్రేమించే నీవు ఒక విగ్రహారాధికుడు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అధికంగా దేవుని వాక్యం కంటే నువ్వు అధికంగా దేన్ని ప్రేమిస్తావో అదే నీ యొక్క విగ్రహమై ఉన్నది. నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు అన్నాడు ఆయన. మరి నిజంగానే యేసుక్రీస్తే నీకు దేవుడుగా ఉన్నాడా? ఉంటే నువ్వు పలికితే కార్యాలు జరుగుతాయి, నువ్వు పలికితే ఏదైనా జరుగుతుంది. ఆప్టాలా ఇక రోడ్డునే ఎంచుకోలేకపోతున్నావు. ఏది? ఆ రైల్వే ఆధీనంలో ఉన్న ఆ రోడ్డు నువ్వు పలికితే అది రాదా? కానీ నీకు శ్రద్ధ ఏది? ఆసక్తి ఏది? హల్లెలూయా. నువ్వు ఆ రోడ్డుతో మాట్లాడింది ఎక్కడా? మాకెందుకు సార్, ఆదివారం వచ్చినప్పుడే మాకు ఈ రోడ్డు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడికి రావాలి నువ్వు తప్పకుండా. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం ఎత్తబడడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఏదైనా సాధ్యమే యెహోవానగు నాకు చెప్పాడు ఆయన. అదే దేవుడు నీ లోపల ఉంటే అదే విలియం బ్రెనాం జరిగించిన కార్యాలు. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును అన్నాడు ఆయన. మరి ఆ రోజు ఆదిమ అపోస్తల కాలంలో ఉన్న వాళ్ళందరూ చేశారు కదా, మరి ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనకు వాక్యంలో శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. సంఘము దినదినము వృద్ధి చెందింది కదా ఆ రోజుల్లో. మరి ఈరోజు ఏమైపోయింది? మనకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవరు క్రైస్తవులని కనీసం బైక్ మీద నేను మరి ఆ వత్సవాయిలో ఉన్నప్పుడు శిలో బొమ్మ కనిపిస్తే అక్కడ కొన్ని గంటల తరబడి నిలబడి ఆ వ్యక్తి వచ్చేంత వరకు. ఒకరోజు ఎండి ఆఫీస్ దగ్గర ఒక సోదరుడు బైక్ ఆపి ఆ ఆఫీస్లో ఉన్నాడు ఆయన. ఈ బైక్ ఆయన తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత స్వార్థ చేయాలి. అక్కడే నిలబడుకొని ఉన్నా. బయటకు వచ్చాక అతని పరిచయం చేసుకొని మరి అతనికి స్వార్థ చేసి మరి ఈరోజు అతని యొక్క కుటుంబం మరి వర్తమానంలో ఉన్నది. ఆ రోజు కనుక ఇప్పుడు లేడు కాబట్టి వెళ్ళిపోదామని పోతే మనకి దేనిపైన శ్రద్ధ ఉన్నది? ఒక సిలువ గుర్తున్న బండిని మనం పట్టుకోమాయే, వ్యక్తులను పట్టుకోమాయే,
ఏంటిది మనం సాధించేది ఇక్కడ? ఏం సాధించాలనుకుంటున్నాం మనం? చెప్పండి సార్, ఏమైనా ఉందా? దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి, ఒక ఆత్మను సంపాదించాలి. హల్లెలూయా. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు మనం సృజించెను. అది మనం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని స్వరూపమందు. చెప్పండి. యూదా పోలిక డబ్బు కొరకు కాదు మనం ఇక్కడ ఉన్నది, లోకం కొరకు కాదు మనం ఇక్కడ ఉన్నది, దేవుని పోలికలో మనం ఉన్నాం. మనము దేవుని పోలికలో చేయబడ్డామని మనకు చెప్పింది ఎవరు? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వర్తమానం. వాక్యం నీతో మాట్లాడుతున్నదా? సోదరుడా, నువ్వెవరవు? దేవుని కుమారుడవు. దేవుని పోలికలో నిన్ను సృజించాడు ఆయన. అందరిని సృజించలేదు, కానీ నిన్ను సృజించాడు ఆయన. అదొక్కటి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అవును, ఆ రోజు దేవుడు ఆ యొక్క ఆది కాండంలో 1:26 పలికింది నేనే, ఆ థియోఫనీ నేనే. హల్లెలూయా. ఆ సోయి కనుక నీకు లేకపోతే నువ్వు ఎన్నటికీ నీ నిరాశ, ఎంత పంపు కొట్టినా నువ్వు లేవలేవిగా. కానీ ఆ థియోఫనీలో నువ్వు నిర్మించబడ్డావు అక్కడ. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అది ఆ స్త్రీ కూడా ఇప్పుడు ఎట్లా ఉండాలి? దేవుని పోలికలో ఉండాలి. పురుషుడు ఎట్లా ఉండాలి? దేవుని పోలికలో ఉండాలి. దాని కొరకే దేవుడు మనల్ని సృజించాడు ఆయన. ఇప్పుడు మీరు మీ స్థానం ఏంటో అర్థమవుతుందా? సోదరులారా, మీరు దేవుని కుమార్తెలై ఉన్నారు, మీరు దైవములై ఉన్నారు. హల్లెలూయా. మరి మీరు కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నెమరవేయాలి. నన్ను దేవుడు ఆ విధంగా తయారు చేశాడు. అయితే నా తండ్రి అయిన ఆదాము పాపం చేసి, ఇదిగో నేను ఈ శరీరంలోనికి త్రోసివేయబడ్డాను. అయితే నా తండ్రి నా కొరకు రక్తమును చిందించాడు. ఇదిగో నేను ఇప్పుడు విమోచింపబడ్డాను. ఒకరోజు మరలా నేను అందులో ప్రవేశిస్తాను. నేను పోగొట్టుకున్నది మరలా నాకు దొరకబోతున్నది. హల్లెలూయా. ఆ సోయి ఉన్నదా? ఉంటే దేవుని కొరకు దీవారాత్రులు జీవిస్తావు. నిన్ను పాస్టరు ప్రార్థన చేయమని చెప్పనక్కర్లే, పాస్టర్ ఏదో పాటలు పాడమని చెప్పనక్కర్లేదు. ఆటోమేటిక్గా నీ థియోఫనీలో ఉన్న ఆ యొక్క బయలుపాటు నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. నీ యొక్క బయలుపాటు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ థియోఫనీలో నుండి నీకు బయలుపాటు వస్తుంది. నిజమేనా? ఓకే, 15వ అధ్యాయం, ఆ యొక్క 5వ అధ్యాయం చదువుదాం. 2 కొరింథీ ఇందాక చదివిన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ నివాసం అంటే ఈ మట్టి దేహం, తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చిన ఈ దేహము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. దేనితో కట్టబడింది ఇది? ఆ థియోఫనీ దేహము వాక్యంతో నిర్మించబడింది. అది తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చినది కాదు. అది దేవుని యొక్క నోటి మాట వలన పలకబడినది. నిజమేనా? దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగారా మీరు? ఇప్పుడు మన యొక్క నిత్య నివాసం ఎక్కడున్నది? పరలోకమందు అంటే దేవుని దగ్గర ఉన్నది. పరలోకం అంటే ఒక లోకం కాదు, కానీ పరలోకం అంటేనే దేవుడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నట్టుగా పరలోకం అంటే దేవుడు. ఇప్పుడు మన నిత్య జీవం ఎక్కడున్నది? దేవునిలో ఉన్నది, పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. వింటున్నారు అందరు? జాగ్రత్తగా వాక్యం పైన దృష్టి పెట్టండి. ఆ ఏదైనా తోటలో వారు దిగంబరులుగా అని వారు గుర్తించలేకపోయారు. నిజమేనా? వారి దిగంబరత్వాన్ని కప్పినది ఏది? ఆ థియోఫనీ. వింటున్నారా? మరి మనము అక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించము, కానీ మన యొక్క ఈ దేహము పైన ఆ గుడారాన్ని మనం ధరిస్తాం. ఎప్పుడైతే ఆ యొక్క మట్టి దేహం పైన ఆ థియోఫనీని దేవుడు ధరింపజేశాడో వారు సిగ్గు ఎరగని వారిగా ఉన్నారు. వారి దిగంబరత్వం బయట కనబడలేదు. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలు శారీరకంగా కలిశారో ఆ థియోఫనీ ఏమైపోయింది? ఎగిరిపోయింది. అది మరల ఎక్కడికి పోయింది? దేవుని చేతికి పోయింది. అప్పుడు కేవలం ఏ దేహం మిగిలింది? దిగంబరత్వ దేహం మిగిలింది. అప్పుడు వారు సిగ్గునొందారు. వారు అప్పుడు ఆకుల దగ్గరికి పరిగెత్తారు, పొదచాటుకు వెళ్ళారు. వారు తమ దేహాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. నిజమేనా?
ఇదేమైనా అర్థమవుతుందా? అందుకొరకే మరలా ఈ దిగంబరత దేహాన్ని, ఈ వస్త్రాలు ఎంతకాలం కప్పినా దీన్ని కాపాడదు. కానీ అయితే మనల్ని దీనిపైన మనం ఆ థియోఫనీ దేహాన్ని కప్పుకోవాలి, ఆ గుడారాన్ని మనం కప్పుకోవాలి. అప్పుడే మనం శాశ్వత కాలం ఉంటాం. నిజమేనా? మనము దిగంబరమును కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరింపనపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. దీంట్లో నుంచి బయటపడేదానికి మనము మూలుగుతున్నారా? మరి నిజంగా ఆ థియోఫనీ నీకున్నదని నువ్వు చూడగలుగుతున్నావా? హల్లెలూయా. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఆ నివాసమును దీనిపైన ధరింపగోరుచున్నాము. హల్లెలూయా. ఈ మరణాన్ని జీవము మింగివేయవలనని మనం కోరుచున్నాం. నిజమేనా? మరి ఆ యొక్క ఒకవేళ నీవు చనిపోయి మట్టిగా మారిపోతే ఆయన పిలిచినప్పుడు నీ మట్టి దేహం లేస్తుంది. ఆ మట్టి దేహం పైన ఆ థియోఫనీ ధరింపజేస్తాడు ఆయన. ఇక నీకు మరణము లేదు అక్కడ, వ్యాధి లేదు అక్కడ, దుఃఖం లేదు అక్కడ, ఏ మోకాళ్ళ నొప్పి లేదు అక్కడ, ఏ తెల్ల వెంట్రుకలు లేవు అక్కడ, ఏ చర్మం ముడతపడడాలు లేవు అక్కడ. అక్కడ ఎప్పుడు యవ్వనమే. అది మనం పోగొట్టుకున్నా. హల్లెలూయా. మన యవ్వనాన్ని మనం బ్యూటీ పార్లర్లో పోగొట్టుకోలేదండి. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే ఈరోజు స్త్రీలు ఏమనుకుంటున్నారు, మా యవ్వనాన్ని మేము బ్యూటీ పార్లర్లో పోగొట్టుకున్నాం అనుకొని బ్యూటీ పార్లర్లో పోతున్నారు. కానీ నువ్వు రావాల్సింది, నీ యవ్వనం ఎక్కడ పోయింది? వాక్యాన్ని చేపట్టగా పోగొట్టుకున్నావు. మరలా నువ్వు నిత్యము యవ్వనస్తురాలుగా ఉండాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వేలకు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా సహోదరులారా, లోకం స్త్రీలారా, మీకు దేవుని యొక్క వాక్యం కావాలి. మీకు బ్యూటీ పార్లర్ కాదు కానీ దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. మరి అందము ఎక్కడుందనంటే వాక్యంలో ఉన్నది. నీకు సొగసును స్వరూపాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. ఆ మేకప్ ఏమాత్రం నీకు ఇవ్వదు. అది నీవు అందంగా అలంకరించుకుంటే నీ ముఖాన్ని చూసి ఎవరో ఒకరు మోహిస్తారే తప్ప దానివలన నీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఒక స్త్రీని మోపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. నువ్వెంత అందంగా తయారై రోడ్డు మీదకి పోతే అంతమంది పురుషులు నీతో వ్యభిచారం చేస్తారు. నిజమేనా కాదా? స్త్రీ దేని కొరకు? ఇప్పుడు ఈరోజు అలంకరణ దేని కొరకు? పురుషులందరూ నాకెళ్ళే చూడాలి. నిజమేనా కదా సార్? అద్దం ముందు గంటల తరబడి ఎందుకు నిలబడేది? లోకమంతా నా వైపు చూడాలి. చూసి ఏంటిది? ఒకవేళ నీకు ఉన్న అందాన్ని ఏం చేస్తారు? ఏమన్నా అది బలాన్నిచ్చేదా? శక్తినిచ్చేదా? అదేమన్నా ఎనర్జీ డ్రింకా? కాదు కదా. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు, సహోదరుడి, దేవుడు నీకు ఇచ్చిన అందం ఏందనంటే ఆ యొక్క దీనత్వం, ఆ మృదువైన స్వభావం, నీ భర్తకు లోబడేది. నీ భర్త ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్ని నువ్వు చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే గొప్ప అందమని ప్రవక్త అన్నాడు. లేదా ఆ యొక్క గొప్ప అపోస్తులు దాన్ని రాసి ఉన్నారు. మనందరికీ తెలుసు అది. ఓకే. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? సరే, నేను వర్తమానం నుంచి ఒక కార్యాన్ని నేను చదువుతాను. మరి కాలం యొక్క కూడలి, కాలం యొక్క కాలం యొక్క కూడలి 25లో రెండో భాగం, 25 పేరాలో రెండో భాగం. దేవుడెన్నడను సుఖమైన పూల పాన్పు వంటి సులువైన మార్గమును వాగ్దానము చేయడు. వింటున్నారా సార్?
దేవుడు ఎన్నడూను సుఖమైన పూల పాన్పు వంటి సులువైన మార్గమును వాగ్దానము చేయడు. వాగ్దానం చేయడు. అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి, మీకు ఏ కీడు జరగదు, ఏ కీడు జరగదు, ఏ శోధనలు మీకు రావు, ఏ శోధనలు మీకు రావు, లేదా మిమ్మల్ని ఏది తాకదు. ఏది మీకు తాకదు, బాధలు రావు, వ్యాధులు రావు అని దేవుడు ఎన్నడని చెప్పాడా? అనే అబద్ధపు వర్తమానమును బోధించవద్దు. అట్లాంటి అబద్ధపు వర్తమానమును బోధించవద్దు. అట్లు చెప్పుచు ఏ క్రైస్తవునికి ఎన్నడూ అబద్ధమును బోధించవద్దు. అబద్ధమును బోధించవద్దు, అది తప్పు. ఒక రచయిత చెప్పినట్లుగా అందరూ పోరాడుచు రక్త కడలి గుండా ప్రయాణించి బహుమతి పొందుకొనగా పాతకాలపు వారు ఎట్లా ప్రయాణం చేశారు? వారు రక్తపు కడలి గుండా, ఆ ముళ్ళ బాటలో. నిజమేనా? రక్త కడలి గుండగా ప్రయాణించి బహుమతి పొందుకొనగా నేను మాత్రము పూల పాన్పు మీద సులువుగా పరలోకమునకు వెళ్ళాలనుకోవటము సమంజసమా? వింటున్నారు అందరూ? కానీ మనం ఏమనుకుంటున్నాం? పూల పాన్పని ఏది మనకు రాకూడదు, నేరుగా ఆయన కొండనెత్తి తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాలని మనం అనుకుంటున్నాం. కానీ అట్లా తీసుకొని పోడు ఆయన. దేవుని ఎత్తుకొచ్చు ప్రతి కుమార్తె పరీక్షింపబడాలి. హల్లెలూయా. నిజమేనా? నువ్వు నిజంగా దాని కొరకే పిలువబడ్డావా? ఆ నిత్య జీవానికి, ఆ గుడారంలో పిలువబడ్డావా? అయితే దేవుడు నిన్ను పరీక్షల గుండా ఆయన పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. చదవండి. లేదండి, దేవుడు అతి సులువైన మార్గమును మరియు సుఖ సౌభాగ్యమును ఎన్నడూ వాగ్దానము చేయడు. ఆ సుఖ సౌభాగ్యమును ఎన్నడూ వాగ్దానం చేయడు. అయితే సమస్త శోధనలను సహించుకునే నిత్య కృపను ఆయన వాగ్దానము చేయుచున్నాడు. అది శోధనను ఇస్తాడు ఆయన, కానీ దానిని తట్టుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు ఆయన. నిజమైన సమస్త శోధనలను సహించుకునే నిత్య కృపను ఆయన వాగ్దానం చేయుచున్నాడు. మనము ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాము. మనం దేన్ని చూడాలి? ప్రభువా, ఏ పరిస్థితి వచ్చినా అందులో జయించే కృపని ప్రభువా. హల్లెలూయా. నేను ఆగిపోకూడదు ప్రభువా, నేను ముందుకే కొనసాగాల తండ్రి. హల్లెలూయా. వింటున్నారు అందరూ? మరి ఆ పక్క ట్యాంకులో వాటర్ ఉన్నాయా? చూడండి. ఓకే, మరొక పేర చదువుదాం. నిజమైన ఈస్టర్ ముద్ర. పేరా నెంబర్ 41 చదవండి. కొన్నిసార్లు నాకు ఇది చెప్పాలనిపిస్తుంది, అయితే దాన్ని చెప్పడం నాకు అసహ్యము. ఆ అతీతమైన ఎంతో నటించే మతమును గూర్చి విన్నప్పుడు 40 చదవండి. 40 చదవండి. ఒక క్రైస్తవుడు సులువైన కార్యముల కొరకు అడగడు. వింటున్నారా? ఒక క్రైస్తవుడు సులువైన కార్యముల కొరకు అడగడు. మనం అలాంటి వారము కాదు. క్రైస్తవ ప్రజల మధ్యలో అక్కడ ఎన్నో వాగ్దానములు చేయబడి ఉన్నవి. ఈరోజు సంఘ శాఖలు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అనేక మంది సేవకులు అబద్ధమైన వాటినే ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు. మీరు క్రీస్తులోనికి వచ్చినట్లయితే మీ ఇబ్బందులన్నీ పరిష్కరించబడతాయి. నేను మీకు చెప్పుచున్నాను, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడే. వింటున్నారా? మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడే మీకు ఇబ్బందులన్నీ ప్రారంభమవుతాయి. వింటున్నారా అందరూ? ఆమేన్. క్రీస్తులోనికి నువ్వు ఎంత లోతుగా పోతా ఉంటే అప్పుడు నీకు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడే నీవు నీ యొక్క యూనిఫామ్ ను ధరించి నీ తుపాకీని ధరించి ఏంటిది మన యూనిఫాము? మనకి ఇవ్వబడిన వర్తమానం. మన తుపాకీ ఏంటిది? వాక్యమే మన యొక్క తుపాకీ. అదే 2 అంచుల గల ఖడ్గం. అది నీ యూనిఫామ్ ను ధరించి నీ తుపాకీని ధరించి మరియు యుద్ధ భూమిలో ప్రవేశిస్తావు. క్రైస్తవుని యొక్క మార్గం విశ్రాంతి తీసుకునే ఒక పూల పాన్పు కాదు. వింటున్నారా సార్? విశ్రాంతి తీసుకునే ఒక పూల పాన్పు కాదు. క్రైస్తవం అంటే ఏదో సుఖమైనది కాదు. ఇది ఒక పూల పాన్పు కాదు. ఇది చివరికి మరణం ద్వారా ఆత్మ స్వేచ్ఛగా విడుదల పొందు వరకు మనకు ఎక్కడ విశ్రాంతి? మనము
ఆవలిగట్టుకు మరణించిన తర్వాతనే మనకు విశ్రాంతి. ఇక్కడ మనకు ఎలాంటి విశ్రాంతి లేదు. ఆత్మ స్వేచ్ఛగా విడుదల పొందు వరకు అది నీవు ప్రారంభించబడిన గడియ నుండే ఒక యుద్ధమై ఉన్నది. నీవు ఒక విహారయాత్రలో లేవు. మనం ఎక్కడ విహారయాత్రలో లేము, నీవు యుద్ధ భూమిలో ఉన్నావు. కాబట్టి మనకు వాగ్దానం చేయబడిన కార్యములు ఉన్నవి. హల్లెలూయా. మనకు ఏ వాగ్దానం చేశాడు ఆయన? ఆ యొక్క శ్రమల గుండా నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలని. దాని ద్వారానే మనం పోవాలి. కిటికీ వేరొక డొంక మార్గం, వేరొక బైపాస్ లేదు. కిటికీ గుండా పోయేది లేదు. పెళ్లి వస్త్రం లేకుండా నీవు ఆ యొక్క రాజగృహంలోనికి వెళ్ళలేవు. నిజమేనా? సరే, మరొక మాట చూద్దాం మనం. అయిపోయింది. అది 41 చదివారా? ఓకే, 41 కాల 40 అయిపోయింది. సరే చదవండి. కొన్నిసార్లు నాకు ఇది చెప్పాలనిపిస్తుంది. ఆ అతీతమైన ఎంతో నటించే మతమును గూర్చి విన్నప్పుడు నేను ఎంతో బాధపడతాను. ఈ దినమున ప్రతిదీ ఒక అతీతమైన నటించే కార్యంగా మారి ఉన్నది. ఇప్పుడు ఎవరు మనకు కనిపిస్తున్నారు? నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఒక అతీతమైన నటించే మనిషి అయి ఉన్నాడు. వ్యోమగాముల ద్వారా టెలివిజన్ దానిని తెరిచి ఉన్నది. అది ఒక అతీతమైన నటించే వెర్రితనమై ఉన్నది. ఈ దినమున దైవిక స్వస్థతలోనికి సైతము నటించు అతీతమైన స్వస్థతలను వారు చేయుచున్నారు. ఇప్పుడు దేవుడు అలాంటి కార్యములను ఎన్నడూ కలిగి ఉండడు. అనేక సార్లు వరము కలిగిన మనుషులు వేదిక మీదకి మనుషులను తెచ్చి సందేహం లేదు వారు సువార్తను అపార్థం చేసుకొని వారికి నూనె రాసి ప్రార్థన చేసి ఏదో సంభవించే వరకు వారిని కుదుపుచు అక్కడే నిలబడతారు. వారు బాగుపడతారు. బహుశా ఆ వ్యక్తి పాపంలో జీవించువాడే ఉండవచ్చు. వారు బయటకు వెళ్ళగానే అది తిన్నగా వారి మీదకి అది తిరిగి రావడం వారు చూస్తారు. అది హల్లెలూయా. అందరు గ్రహిస్తున్నారా? మరి ఆ వ్యక్తిని నువ్వు ఎంత కుదిపి అతను ఒప్పింపజేసి మళ్ళా వదిలేస్తే వాడు పాపైనందున మళ్ళీ ఆ రోగం వాడి మీదకి తిరిగి వస్తుంది. కాబట్టి ఆ రోగం కంటే ముందు వాని యొక్క వేళ్ళతో సహా బయటికి ఆ పాపాన్ని మనం తరిమి కొట్టాలి. అందుకొరకే దేవుడు ఈ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు ఆయన. సరే, మనము గిలాదులో గుగ్గిలం అనే వర్తమానం చదువుదాం. అందులో మరి 3వ పేరాలో ప్రవక్త మరి మనము పరలోకంలోనున్న మన ఇంటికి అంత సులువుగా ఒక పూల పాన్పుపై వెళ్ళలేము. మనం ఏ ఇంటికి పిలువబడ్డాం? పరలోకంలో ఉన్న మన ఇంటికి. అందరికి ఉందా ఇల్లు? హల్లెలూయా. మనము పరలోకంలోనున్న మన ఇంటికి అంత సులువుగా ఒక పూల పాన్పుపై వెళ్ళలేం. మిగతా వారందరూ ఆ యొక్క బహుమానము పొందుకొనవలనని యుద్ధము చేశారు. ఆ నిత్యజీవం కొరకు వారు తమ సమస్తాన్ని ధారపోశారు. తమ ప్రాణమును వారు ధారపోశారు. నిజమేనా? మిగతా వారందరూ ఆ యొక్క బహుమానం పొందుకున్న యుద్ధం చేశారు. మరియు రక్తపు సముద్రాల గుండా వారు ప్రయాణం చేశారు. మాకు పాత పాట తెలుసా? మరియు మనము మన భాగం తీసుకునేందుకు ఇష్టపడుచున్నాము. ఏ భాగం మనది? నిత్యజీవం అనే భాగం. దాన్ని ఎంతమంది కావాలని ఇష్టపడుతున్నారు? మరి నీవు దీనిని నమ్ముచున్నావా? ఇందులో 32వ పేర, నేను ద్రాక్షావళిని మీరు తీగలు. ద్రాక్షావళి 32వ పేర. కొమ్మను వేసినట్లయితే మరి అది చక్కని నీలిరంగు ద్రాక్షలను కాసినట్లయితే తర్వాత ద్రాక్షవల్లి కూడా దాని మీద నీలిరంగు ద్రాక్షలను తెచ్చును. మొదటి ద్రాక్షవల్లి బయటకు వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మిక ప్రభావం కింద వారు గొప్ప అద్భుతములు సూచక్రియలను చేశారు. మరియు లోకమునకు ఒక సాక్ష్యమును ముద్రించారు. వారిలో అనేకులు వారి సొంత సాక్ష్యమును వారి రక్తంతో వారి సాక్ష్యమును ముద్రించారు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? మరి మొట్టమొదటిగా సంఘం ఏర్పడినప్పుడు వారు అద్భుతములతో సూచక్రియలతో వారు రక్తముతో తమ సాక్ష్యాన్ని ముద్రించారు. వారిలో అనేకులు వారి సొంత సాక్ష్యమును వారి రక్తంతో వారి సాక్ష్యమును ముద్రించారు సువార్తను బయటికి తెచ్చుటకు. వింటున్నారా? మరి ఆ రోజు ఆ యొక్క 120 మంది 12 మంది శిష్యులు సువార్తను బయటకు తెచ్చుటకు వారు అన్ని రకములైన అపాయముల గుండా వెళ్ళారు. ఏం చేశారు? వాళ్ళు అన్ని రకములైన అపాయముల గుండా వెళ్ళారు. వారు శ్రమ పడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు శిక్షింపబడ్డారు,
ఒకవేళ మీరు సువార్త ప్రకటిస్తూ ఉంటే మిమ్మల్ని జైల్లో పెడితే మళ్ళీ ఒక వారం చర్చికి వస్తారా? మీరు రానే రారండి. ఉట్టి గాలి మాట చెప్పుకోవడానికి ఉన్నాం మనం. నాకెందుకు సార్, ఆడిపోతే చంపపైన కొట్టిన ఆయన వాళ్ళు ఈ వర్తమానం వామ్మో ఇంకోసారా అస్సలు వద్దు. మా ఆవిడైతే అస్సలే ఒప్పుకోవట్లేదు. సుఖమైన ఓకే చదవండి సార్, నేను ఆపిన దగ్గర చదవండి. వారు రక్తపు నదుల గుండా ఇతరుల బహుమానము పొందుటకు పోరాడబడినప్పుడు మనము తప్పక సుఖమైన పూల పాన్పు మీద పరలోకపు గృహమునకు మోసుకొని పోబడతామా? ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త. వారందరూ మరి శ్రమపడి వెళ్ళినప్పుడు మనమేమో సుఖమైన పూల పాన్పు మీద పరలోక గృహమునకు మోసుకొని పోబడతామా? మనము ఏది చేయుటకు ఎదురు చూస్తున్నాము? నేను తప్పగా ఏలవలనంటే నేను తప్పగా పోరాడాలి. నువ్వు ఈ భూమికి వారసుడిగా ఉండాలంటే, నువ్వు ఈ భూమిని ఏలాలంటే తప్పక పోరాటం చేయాలి. హల్లెలూయా. డూ ఆర్ డై, పోరాడు లేదా చావు అనే ఆ యొక్క నానుడి దేవుని నామానికి. మనం దేని కొరకు పోరాటం చేయాలి? ఇప్పుడు వాక్యం కొరకు. దానిలో మనం మన యొక్క జీవితాన్ని మనము వదిలిపెట్టాలి. హల్లెలూయా. పూల పాన్ మీద పరలోక గృహమునకు మోసుకొని పోబడతామా? మనం ఏది చేయటకు ఎదురు చూస్తున్నాం? నేను తప్పక ఏలవలనంటే నేను తప్పక పోరాడాలి. ప్రభువా నా ధైర్యమును పెంచుము. హల్లెలూయా. పిరికి వారులారా ధైర్యాన్ని తెచ్చుకోండి. దేవునికి పిరికివారు కాదు, పిడుగులు కావాలి, ధైర్యవంతులు కావాలి, విలియం బ్రెనామ్ లాంటి భయపడని వారు కావాలి. హల్లెలూయా. ఆ తుపాకులు కొట్టగలిగిన అమెరికాలో ఆయన ఆ స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నిజమేనా? వారు ఏదో ఒక మూలలో నిలబడి పేల్చేయగలరు, కానీ ప్రవక్త అన్నాడు ఏదో ఒక రోజు నా బోధ నిమిత్తం నేను పేల్చివేయబడుదును అన్నాడు ఆయన. కానీ దేవుని యొక్క కృప ఆయనను ఆ విధంగా చావనీయలేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఇంటికి 2-3 తుపాకులు ఉంటాయండి. నిజమే. నువ్వైతే అమెరికాలో ఉంటే అసలు సువార్త కూడా నోరిపోవు. ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో సూడు పెడతాడు. మొన్న ట్రంప్ ప్రచారం చేస్తా అంటే ఒకడు సూడు పెడితే ఆడు చెవికి తగిలి త్రూటిలో తప్పుకున్నాడు. అలాగక్కడ అది సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోషన్ ధైర్యం గల విలియం బ్రెన్హామ్ వాక్యం కొరకు ఆయన హల్లెలూయా నా ధైర్యమును పెంచుము. నిశ్చయముగా ఈ వర్తమానం మీకు ఉపయోగపడుతుందా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. ఆయన మనకు సంఘ శాఖ అవసరం లేదు, మనకు కొత్త సంఘ కట్టడం అవసరం లేదు. ఈ దినమున మనకు అవసరమైనది ఏమనగా పాతకాలపు అడవులలోని నీలి ఆకాశపు రంగు, పాపమును చంపు పెంతెకోస్తు ఉజ్జీవం. పెంతెకోస్తునొద్ద పుట్టినది తిరిగి సంఘంలోనికి రావలసి ఉన్నది. తిరిగి యేసును రంగం మీదకి తెచ్చు పరిశుద్ధాత్మిక శక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? పరిశుద్ధాత్మిక శక్తి మనకు కావాలి. నేను ఎరుగుదును 23వ పేర. శ్రమలు శోధనలు వచ్చుటకు దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? నియంత్రణలోకి తెచ్చుకొని వినియోగించుకొని దేవుని శ్రమలు వాటి నోటిలో ముక్కలు పెట్టి ఆయనకు లోబడినట్లుగా చేయును. మరియు అటువంటి శ్రమలు దేవునితో సమీప సావాసం చేయునట్లుగా చేయును. నీకు శ్రమ దేనికి వచ్చింది? బజార్లమ్మడి తిరిగి వాడి షాపు దగ్గర ఈడి షాపు దగ్గర కూర్చోవడానికి కాదు, దేవునితో ఐక్యమయ్యేదానికి నీకు శ్రమలు ఇచ్చాడు ఆయన. అయినా బుద్ధి రాదా? అదే గాలి తిరుగుడు. ప్రవక్త చెప్తున్నాడా? దేవుడు నీకు ఎందుకు శ్రమలు ఇస్తాడట? దేవునితో సమీప సావాసం చేయనట్లుగా చేయును. జలప్రళయం రాకుండా వర్షధనుసు లేదు. ఇప్పుడు ఆ యొక్క మంచి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క కాలు విరగొట్టిన కాపరి కథ మనకు తెలుసు కదా. మరి అది మందులో ఉండకుండా ఊరికి అది పరిగెట్టి పక్కకు పోతా ఉన్నది. అప్పుడు ఈ కాపరి ఏం చేశాడు? తన యొక్క దుడ్డు కర్రతో ఇసిరి దాని కాలు ఎరగొట్టాడు. హల్లెలూయా. అయితే నువ్వేమైనా చెడ్డ కాపరివా? ఎందుకు దాని కాలు ఎరగొట్టావు? అయ్యా నేను చెడ్డవాడిని కాదు, దాన్ని ప్రేమిస్తున్నాను, అది మందలో నుంచి దూరంగా పోతున్నది. ఇప్పుడు చూడు దాని కాలు ఇరిగినందున అది ఎక్కడికి పోలేకపోతున్నది. ఇప్పుడు నా రొమ్ము మీదనే ఉన్నది. అది గలీజ్ గాళ్ళు పోలేరండి పరలోకానికి. హల్లెలూయా.
నువ్వెంతో దీనుడుగా సౌమ్యంగా నిన్ను నువ్వు తగ్గించుకొని వాక్యాన్ని నువ్వు సరెండర్ అయితేనే తప్ప మన జీవితాలు సరెండర్ అవ్వకుండా పరలోకానికి పోవడం అసాధ్యం అండి. ఎందుకంటే అందులో ప్రయాణం చేసిన వారు దానియేలు జీవితాన్ని చూడు, పౌలు జీవితాన్ని చూడు, ఆ యేసయ్య యొక్క జీవితాన్ని చూడు. వాక్యం కొరకు అతడు రంపంతో కోయబడ్డాడు, వాక్యం కొరకు 24 గంటలు నూనెలో వేయించబడ్డాడు. వారు తలకిందులుగా సిలువ వేయబడ్డారు. వారు తమ స్థిర ఆస్తులను అమ్మి ఆయన కొరకు అవమానం భరించేదానికి సంతోషపడ్డారు. వాళ్ళు భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చొని నెత్తి మీద టవల్ వేసుకొని ఎందుకు అమ్మినాం మనం ఇదంతా పాడై, ఎందుకు మనకి బాధలన్నీ, ఎప్పుడు వారు ఏడవలే. కానీ మన దరిద్రపు కొట్టు మొహాలు ఉన్నాయే, డబ్బు లేకపోతే, ఒక పూట తిండి లేకపోతే, ఈ వర్తమానం వచ్చిన అన్ని బాధలే. పోయి లోకంలో చావురా బాగా బిరుగు తిని పొట్ట బాగా పెంచుకొని బ్రేవ్ అని అను. ఆ పొట్టతో నేను తీసుకెళ్ళి ఆయన నరకంలో వేస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ దేవుని వాక్యంలో ఉంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆఖరి గురునేమో కానీ నిన్ను ఆశ్రయించిన ప్రజలకు ఏ మేలు కొదవలేదు. చూడండి, జలప్రళయం రాకుండా వర్షధనుసు లేదు. అతడు ఉండుటను బట్టి అట్టి స్థానానికి నోవాహు బలవంతంగా నెట్టివేయబడిన తర్వాత, తుఫానులో 40 రాత్రింబగళ్ళు తేలియాడిన తర్వాత చిన్న ఓడ నీటిలో పైకి కిందికి ఊగులాడుతూ ఉండెను. జలప్రళయం అయిపోయిన తర్వాత నిరీక్షణ యొక్క నిబంధన మరియు వాగ్దానపు నిబంధనకు వర్షధనుసు అతడు మొట్టమొదటిగా చూడగలిగాను. శ్రమల ద్వారా అతడు వెళ్ళిన తర్వాతనే అతడు వాగ్దానమును చూచెను. వింటున్నారా? శ్రమలు లేకపోతే నీకు ఆ వాగ్దాన థియోఫనీ రాదు. శ్రమలను తట్టుకున్నప్పుడే దేవుడు దాని వాగ్దానం నీకు ఇస్తాడు. ఆయన ఏంటిది మనకి ఇవ్వబడిన వాగ్దానం? ఆ నిత్య జీవం అనే వాగ్దానం. ఆ విధంగానే నువ్వు శ్రమల గుండా వెళ్ళిపోయిన తరువాతనే వాగ్దానం నువ్వు చూచెదవు. ఆ పద్యమును లేక గీతమును నేను ఇష్టపడతాను. మిగతా వారు బహుమతిని సంపాదించుకున్నట్టుకై పోరాడి రక్తపు సముద్రముల గుండా పయనించినప్పుడు సుఖ సౌఖ్యమైన పూల పాన్పు మీద నేను పరలోకమునకు కొనిపోబడేదనా? సమాధాన సౌఖ్యాలు మనం అడుగుతాం. మనకివ్వగల శ్రేష్టమైనవి దేవుడు మనకు దయచేస్తాడు. అవి శ్రమలు, బాధలు, సమాధానం. అది మేలైనా కీడైనా దేవుడు ఏది ఇచ్చినా దాన్ని మనం తీసుకోవాలి. అవి శ్రేష్టమైనవి. మన సుఖము కేవలము నది ఆవల మాత్రమే. యువతల మనకు ఏ సుఖాలు లేవండి. నది ఆవల, యోర్దాన్ ఆవల, ఆ మరణపు ఆవల మనకు సుఖమున్నది. హల్లెలూయా. అక్కడ ఏ కన్నీరు లేదు, ఏ వ్యాధి లేదు, ఏ మోకాళ్ళు లేవు, ఏ ముసలితనం లేదు, అక్కడ ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. హల్లెలూయా. ఈరోజు మనుషులు దేని కొరకరంటే, ఒక శాస్త్రవేత్త ఇదిగో ఈ టాబ్లెట్ మింగితే 1000 సంవత్సరాలు బతుకుతారంటే దాన్ని ₹1,00,00,000 ఇచ్చైనా కొని మింగేటట్లు ఉన్నారు. కానీ ఈరోజు వాక్యాన్ని తింటే నువ్వు ఎప్పుడు బతుకుతావంటే ఎవరు నమ్మట్లేరు. అబద్ధపు ఆ యొక్క శాస్త్రవేత్తలు నమ్ముతారు. కానీ నిజమేనా సార్? ఇది 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు కాదు, ఇది శాశ్వతం. నువ్వు యవ్వనంగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఈ విటమిన్ని ప్రజలకు ఇవ్వాలి. అందుకొరకే దేవుడు ప్రవక్తను పంపించాడు. నిజమేనా? ఈ మందును కనుక తింటే ఇక వానికి ముసలితనం ఉన్నదా, మరణం ఉన్నదా? లేదండి. సుఖ సౌఖ్యమైన పూల పాన్పు మీద నేను పరలోకంలోకి కొనిపోబడుతున్నా. సమాధాన సౌకర్యాలు మనం అడుగుతాం. మనకివ్వగల శ్రేష్టమైనవి దేవుడు మనకు దయచేస్తాడు. శ్రమలు, బాధలు, సమాధాన సౌఖ్యముల కంటే అవి శ్రేష్టమైనవి. మన సుఖం కేవలం నది ఆవల మాత్రమే. హల్లెలూయా. మరి ఇంకొక వర్తమానం మనం చూద్దాం. సమీప బంధువుడగు విమోచకుడు 43వ పేర. వారు ప్రయాణం చేయుచుండిరి. రూతు ఆమె హృదయంలో ఆమెకు ఎక్కడికి పోవుచున్నదో తెలియదు. నిజమేనా? ఆ కేవలం ఆమె ఎవరిని వెంబడించింది? నయోమిని వెంబడించింది. హల్లెలూయా. అయితే సంగమునకు ఒక మాదిరిగా ఉన్నది. మనము కూడా అబ్రాహాము వలె అన్య దేశంలో అన్యుల మధ్య యాత్రికుల వలె కొద్ది కాలం వరకు జీవించున్నాం. ఇప్పుడు మనం ఎవరం? మన సొంత భూమి పైన మనం యాత్రికుల వలె ఉన్నాం. అబ్రాహాం ఎంతైతే కొంతకాలం ఉండి వెళ్ళిపోయాడో
అలాగనే మనం కూడా ఈ భూమి పైన యాత్రికుల వలె కొద్ది కాలం వరకు జీవించున్నాం. మరియు ఆమె వెళ్ళి మరి చివరికి నయోమి ఏ చోటునకు తీసుకొని వచ్చానో ఆ గదికి, ఆ స్థలమునకు వచ్చాను. మరి ఆమె ఏమి కనుగొనను? ప్రతి ఒక్కరును ఆమెను వీపున తట్టి మరి చెప్పింది, రూతు, ఇక్కడ నీ ఉండుట మాకు సంతోషంగా ఉన్నది. ఆమె విరోధ భావం కనుగొనను, చెడు కార్యమేదోనున్నదని ఆమె పసికట్టెను, ఆమె కష్టములు ఉన్నవని కనిపెట్టెను. ఎక్కడ చూడండి, క్రైస్తవ జీవితం చాలా సొగసుగా పూల పాన్పు వలె నుండును అను దానిని మీకు చెప్పే ప్రసంగికులు కలరు. ఆ విధంగా చెప్పునతను మిమ్మల్ని అతడు మోసగించుచున్నాడు. నిజమేనా? ఒరే మహేష్, నువ్వేంట్రా కారులో నీ స్థితే మారిపోయింది, ఏమైందిరా? ఏం లేదురా, ఒకరోజు సతీసాయి గారి చర్చికి వెళ్ళాను, ఒక్క వారం వాక్యాన్ని విన్నాను, ఇక నా పరిస్థితి మారిపోయిందిరా. ఈరోజు నా కారు, బంగ్లా. ప్రవక్త ఆ రోజే వీళ్ళని చూసి మాట్లాడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మిమ్మల్ని అతడు మోసగించున్నాడు, లేనియడలు అతను ఆ అనుభవం ఇంకను అనుభవింపలేదు. ప్రపంచం మిమ్మల్ని ద్వేషించును మరియు ప్రజలను మిమ్మల్ని ద్వేషించెదరు. ప్రభు నిమిత్తం నీచముగా తృణీకరించబడు ఆ కొద్ది మందితో నీవు వారికి నీ మార్గమునందు ఉంచుకొనవలెను. మరియు మిమ్మల్ని చూచి నవ్వెదరు, గేలి చేయుదురు. నిజమేనా? మనం ధరించే బట్టలు, మన యొక్క పద్ధతి, విధానం అది చూసి ఈరోజు మరి నిజంగా ఈ కాలంలో ఇట్లాంటి మోడ్రను మరి ఈ యొక్క నాశనానికి ముందున్న ఈ కాలంలో నిజంగా దేవుని వాక్యం కొరకు నిలబడే ఆ వర్తమానం దేవుడు మనకిచ్చాడు. మనం ఇప్పుడు ఎట్లాగున్నామనంటే ఒక వెర్రివారంగా మనం ఉన్నాం. మన యొక్క భాష, మన యొక్క కట్టుబాటు సమస్యమును వారికి వెర్రితనంగా ఉన్నది. చూచి నవ్వెదరు, గేలి చేయుదురు, లేక వేరేమైనను చేయుదురు. మీరు వ్యత్యాసముగానే ఉండవలేను. మీరు వేరొక దేశం కొరకై జన్మించి ఉన్నారు. మన దేశం ఇది కాదు, కానీ అందుకొరకే ఈ దేశ సాంప్రదాయాల ప్రకారం మనం లేం. మన దేశం ఆవల ఉన్నది, మన దేశం పైన ఉన్నది, మన చట్టం అక్కడ నుంచే మనల్ని పరిపాలన చేస్తున్నది. అందుకొరకే మనము వేరుగా జీవిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ మరి వాక్యాన్ని పట్టుకుంటున్నారా? చూడండి సహోదరులారా, మనం వాక్యాన్ని చదివాం. మరి ఒకసారి మళ్ళీ వాక్యాన్ని చదువుదాం. మనం ఏదా మాట? 10వ అధ్యాయమా? మత్తయి సువార్త 5. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము లేదండి, చదివిన మూలవాక్యం 10వ అధ్యాయం 32వ వచనం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. అది ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు మనం ఎట్లా జీవించాలి భూమి పైన? దేవుని యొక్క ప్రతి వాక్యాన్ని ఒప్పుకోవాలి. నన్ను ఒప్పుకొని వాడేవాడో, నన్నంటే ఎవరు? మాట్లాడేది వాక్యం. నీవు ప్రతి వాక్యాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీ ముక్కు దగ్గర, నీ చెవు దగ్గర, నీ మెడ దగ్గర, నీ కాళ్ళ దగ్గర ప్రతిదీ దేవుని వాక్యాన్ని నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. నా వీపు నా ఇష్టం, నేను ఈ వీపు చూపిస్తా, నా శరీరం చూపిస్తానంటే నీవు దేవుని వాక్యాన్ని సిగ్గుపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యాన్ని ఎవడైతే ఒప్పుకుంటాడో మనుషులు ఎదుట. హల్లెలూయా. ఎందుకమ్మా ఇక్కడి వరకు నువ్వు బ్లౌజ్ ధరించావాలంటే నువ్వేం చెప్పాలి? నేను దేవుని కుమార్తెను, నేను ఈ వర్తమానాన్ని నమ్మాను, నేను యేసు ప్రభు యొక్క కుమార్తెను, అందుకొరకు నేను లోకపు స్త్రీలాగా నేను చెయ్యను. హల్లెలూయా. చూడండి, ఈరోజు స్త్రీలకు ఇక్కడ దాకా చేతులు ఉంటున్నాయి, అంతా ముందు భయం బాగానే ఉంటుంది, కానీ వెనకాల చూస్తే మొత్తం కటింగ్ హోల్. సైతానుడు పెద్ద హోల్ పెట్టేశాడు అక్కడ. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు. మనుషుల ఎదుట దేవుడు నిన్ను ఏ స్థితికి తీసుకొని వస్తాడు? ఆయన నీ బంధువుల మధ్యలోకి నువ్వు పోయినప్పుడు నీవు దేవుని వాక్యానికి నువ్వు సాక్ష్యం ఇస్తావా లేదా అని అక్కడ వారి చేత ఆయన నిన్ను అడిగిస్తాడు. ఆయన నీవు దేవుని ప్రేమిస్తున్నావా లేదని వారి నోటితోనే సాక్ష్యం చెప్పిస్తాడు ఆయన.
నీవు ఆ విధంగా నీ బంధువుల మధ్యలోకి పోయినప్పుడు దేవుని గురించి నువ్వు ఏం సాక్ష్యం ఇస్తావు? హల్లెలూయా. ఏందమ్మా ఈ ముండ్రాలుగా బొట్టు లేకుండా అని అన్నారు అనుకో, అప్పుడు నువ్వేం సాక్ష్యం ఇస్తావు? అసలు ఏమీ లేకుండా. హల్లెలూయా. ఏంది ఈ కథ? ఇట్లాంటి మోడర్న్ కాలంలో నీలాంటి మోటుది మేము చూస్తున్నామనంటే విచిత్రంగా ఉన్నావేందమ్మా అని అంటారా లేదా? దేవుడు పరీక్షిస్తాడా లేదా? హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి అక్కడ. హల్లెలూయా. మరి ఓ రోజు మొన్నటి దినాన నేను నా భార్య కూరగాయల మార్కెట్కి వెళ్ళాం. ఆ యొక్క కూరగాయలు అమ్మే అంటుంది, అమ్మ మేము అన్నీ ధరించినాం, ఏం బాగా కనిపించట్లేదు, మీకు అది ఏమీ లేకపోయినా మీరు బాగున్నారమ్మా అంటే అందం నగల్లో లేదు. అందం ఎక్కడున్నది? దేవుడిచ్చే నువ్వు ఆ దేవుని వాక్యానికి లోబడినప్పుడు నీ ముఖంలో ఆ యొక్క దీనత్వం, హల్లెలూయా, ఆ యొక్క దయాళుత్వం, ఆ యొక్క మాధుర్యం దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఏమని ఒప్పుకుంటాడు ఆయన? హల్లెలూయా. తండ్రి, ఇదిగో ఈ నా కుమార్తె భూమి పైన తన బంధువులు నిందించిన నా వాక్యం కొరకు జీవించింది. ఎందరో సూటిపోటి మాటలతో ఏమి అన్నా, హల్లెలూయా, అత్త ఏమన్నా, లేకపోతే మరొకరు ఏదన్నా, తన బంధువులు ఎంత ఎగతాళి చేసినా, తండ్రి ఇదిగో ఈ నా కుమార్తె ఇదిగో నీ వాక్యం కొరకు జీవించి ఉన్నది, ఇదిగో తండ్రి మీకు ఆ యొక్క నిత్య జీవాన్ని ఇవ్వు. ఆయన ఒప్పుకుంటాడా? అక్షరాల ఒప్పుకుంటాడు ఆయన. ఒకవేళ నువ్వు ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టావా, ఆ రోజు ఆయన నిన్ను పక్కన పెడతాడు. నిన్ను ఆయన ఒప్పుకోడు ఆయన. హల్లెలూయా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను. మనుషుల ఎదుట, ఇప్పుడు నీ అత్త ఎవరు? మనిషి కాదా? నీ బంధువులందరూ ఎవరు? మనుషులు కాదా? ఏమిటి పేదరు గారు, మనుషులైనా కాదా? కాబట్టి ఇప్పుడు మనం ప్రతి మనిషి ఎదుట, ప్రతి బంధువుల ఎదుట, హల్లెలూయా, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఇప్పుడు ఎంతమంది దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు మీ జీవితాల్లో అది మీకు మాత్రమే తెలుసు. దైనందిన ప్రతిరోజు జీవితంలో మనం దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నామా లేదనేది అది మీకు సంబంధించినది. హల్లెలూయా. మరి ఉదాహరణకు మీరు పనికి వెళ్ళారు, అక్కడ అందరేమో ఆ మొదటి ముద్దను ఏం చేస్తారు వాళ్ళు ఇట్లా అని, మరి నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఇట్లాను అంటే ప్రార్థన చేయడానికి కూడా చాలామంది సిగ్గుపడుతున్నారు. ప్రార్థన చేసి అన్నం తినాలి. ఏం చేయాలి? ఎవడేమనుకున్నా సరే ప్రార్థనతో నీవు ఆహారాన్ని తినాలి. మరి నేను రాత్రి ఒకసారి వాళ్ళ కుమారుడి యొక్క ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఏం చేసినా నేను ప్రార్థన చేసే, ఎక్కడున్నా ప్రార్థన చేసి తింటాను. మనం ఎవరం సార్? ఆకాశం కంటే పైనుండి ఊడిపడ్డాం, చొక్కం. ఏం పరిశుద్ధులం సార్ మనం? ఏం పరిశుద్ధులం మనం? సిగ్గుపడడానికి ఏముంది సార్ నీకు? మన పుట్టుకే ఒక సిగ్గు, ఇంకా మనకు సిగ్గా? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానం. సరే, సంఘము దాని యొక్క స్థితి, సంఘము మరియు దాని స్థితి అనే వర్తమానంలో మరి చదువుదాం. ఇది చదివి నేను ముగిస్తాను. మీ పిల్లలు ప్రార్థన చేయకుండా అన్నం తింటున్నారు, చెప్తున్నారా మీరు తల్లిదండ్రులుగా? చెప్పరు. కానీ వర్తమానం, బాగా వర్తమానం, మీరు మామూలు వర్తమానం కాదు. 70వ పేర. ఇక్కడ కొంతకాలము క్రితము, సుమారు 100 సంవత్సరాల క్రితం అమెరికా ఐక్యరాష్ట్రముల పడమటి దక్షిణంలో ఒక
గొప్ప క్రైస్తవుడు జీవించాడు. అతని పేరు డానియల్ క్యూరీ. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిగాను, పరిశుద్ధునిగాను, ఒక నిజ క్రైస్తవునిగాను ప్రతి ఒక్కరూ తలంచు రీతిలో జీవించిన వ్యక్తిగాను ఉండెను. ఆ చరిత్ర ఇలా చెప్పుచున్నది. అతడు మరణించుచున్నప్పుడు ఇలా చెప్పాడట. అతడు మరణించిన తర్వాత పరలోకము దగ్గరకు వెళ్ళాడట. హల్లెలూయా. వింటున్నారు అందరూ? మనమందరం ఎక్కడికి పోవండి, పోవాల దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది ఎవడైనా సరే. వెళ్ళాడట. ఆయన మరణించి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రత్నముల ద్వారం యొద్దకు వచ్చాడట. అక్కడ కావలివాడు ఉన్నాడు. నీవు ఎవరివి అని అడిగాడట. హల్లెలూయా. మరి నిన్ను కూడా అడుగుతాడా? మీరు ఎవరు సారో? నేను తెలియదా? మాది ఫలాని డక్కల కులం. మా కులంలో అందరూ నన్ను పెద్ద మనిషిని చేశారు. ఊరి అట్లాంటి డక్కలోళ్ళు మాకెవరు తెలియదు సార్. నిజమేనా సార్? కులాన్ని ప్రేమించేవాళ్ళు అసలు ఆ ద్వారా ఈయననే దేవదూతలు నువ్వు ఎవడివి అని అడిగితే, దేవుని కొరకు కష్టపడ్డాడు ఆయన. ఎన్నో వేల ఆత్మలను సంపాదించాడు ఆయన. అప్పుడు పుస్తకం చూసి అసలు అయ్యా నీ పేరే లేదని అంటే, నీతిమంతునికే ద్వారం తెరవబడకపోతే ఈరోజు ఈ కుల గజ్జిగాళ్ళకి మనోడేరా, మన కులపోడే, మనకు వరుసకు బాబాయ్. అవును బాబాయ్, మామ. చదవండి. అతడు నేను సువార్తికుడను డానియల్ క్యూరీ. ఆయన పేరు డానియల్ క్యూరీ. నేను క్రీస్తు కొరకు వేల కొలదిగా మనుషులను నడిపించాను. వేల కొలదిగా నడిపించాను. హల్లెలూయా. నేను ఈ ఉదయకాలము ఇక్కడికి వచ్చాను. భూమిపై నా యాత్ర ముగిసిపోయినది. భూమిపై నా యాత్ర ఒకరోజు మనం కూడా మన యాత్ర ముగించబడి మనం కూడా వెళ్ళాలి. సోదరులారా, ఆ సమయంలో నిన్ను ఎవరు అంగీకరిస్తారు? నిన్ను అంగీకరించేది, సాధారణంగా ఆహ్వానించేది ఎవరు? ఈరోజు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు? హల్లెలూయా. అక్కడికి వెళ్ళుటకు నాకు స్థలము లేదు అని చెప్పాడట. పాపివైన నీకును ఆ విధంగానే ఒక ఉదయకాలము సంభవించును. సోదరుడా, పాపివైన నీకును ఆ విధంగానే ఒక ఉదయకాలమున సంభవించును. ఏదో ఒక రోజు నువ్వు ఈ భూమిని విడిచి అక్కడ తీర్పులో నిలబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెనకబడిన వాడా, ఒక విధంగా నీకును అలాగనే జరుగును. వెనకబడిన వాళ్ళారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెనకబడిన వాడా, ఒక విధంగా నీకును అలాగనే జరుగును. అదేవిధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారి మార్గము ఉండును. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. వారు ఇకపై సౌమ్యముగాను ఇక సున్నితముగాను ఉండరు. సంవత్సరంలో తరబడి మీరు ఆక్రందన చేయట లేదు, మీరు సిగ్గుపడుట లేదు. నేను ఎరుగను, మీలో నుండి సమస్త మర్యాద వెడలిపోయినది. నిజము. అయితే ఆ దినములలో ఒక ఉదయం అది మీ ద్వారమునందుకు రానే ఉన్నది. ఈ డానియల్ క్యూరీ ఎట్లయితే ఒక ఉదయాన చనిపోయి అక్కడికి వెళ్ళాడో అది మీకు కూడా జరుగుతుంది. మీరెందుకు ఆయనను లోపలకు అనుమతించకూడదు? ఇప్పుడే మీరు ఎందుకు ఆ దేవుని ఆహ్వానించకూడదు? ఈ సమయం కాదా? ఆ విధంగా డానియల్ క్యూరీ ఆ ద్వారం నందుకు వచ్చినప్పుడు వారు నీ పేరు ఇక్కడ ఉన్నదా లేదా అని చూచెదము అని చెప్పారు. వారు అంతా చూడగా అక్కడ పేరు కనిపించలేదు. వారు అక్కడ డానియల్ క్యూరీ అనే పేరు లేదు అని చెప్పిరి. నిజంగా నేను ఒక సువార్త సేవకునిగా ఉన్నానని ఆయన చెప్పాను. నేను క్రీస్తు కొరకు ఎన్నో ఆత్మలను జయించాను, నేను సరైన కార్యమును చేయుటకు ప్రయత్నించాను అని చెప్పాడు. అప్పుడు కావలివాడు, అయ్యా ఇక్కడ డానియల్ క్యూరీ అనే పేరు లేదు, నన్ను క్షమించండి. మరి 100 ఆత్మలను 1000 ఆత్మలను సంపాదించిన వాని పేరే లేకపోతే, సోదరుడా సోదరి, దేవుని కొరకు జీవించడం నీ పేరు ఎట్లా ఉందని అనుకుంటావు? నిజమేనా? అందుకతడు, అయ్యా నీవు ఏమి చేయవలెనో నేను చెప్పెదను. నీ దావాను తీసుకున్నటకు మాకు ఎలాంటి అధికారము లేదు. నీ దావాను విన్నవించుకున్నటకు ఇష్టపడుచున్నావా? ధవళ సింహాసనపు తీర్పులో నీ దావాను విన్నవించుకొనవచ్చును. అక్కడ నీ కొరకు ఏ విధమైన కృప దొరకదు. ఎందుకనగా ఇక్కడ నీ పేరు లేదు. హల్లెలూయా. కృప ఎక్కడున్నది? కేవలం భూమిపైన మాత్రమే ఉన్నది. ఆవుల నువ్వు చనిపోయిన తర్వాత నీకు కృప దొరకదు. ఎందుకనగా ఇక్కడ పేరు లేదు.
నీకు కృప అనున్నది లేదు. నీవు దావాను విన్నవించుకోదలిచావా? అందుకతడు అయ్యా విన్నవించుకున్నట్టు తప్ప నాకు మరొక మార్గము లేదు అని చెప్పెను. అప్పుడు నీవు ఆ ధవళ సింహాసనమున తీర్పునకు వెళ్ళి అక్కడ నీ దావాను విన్నవించుకునుము అని ఆ కావలివాడు బదులు చెప్పాడు. డానియేల్ క్యూరీ గగనములో 1 గంట సేపు వెళ్ళుచున్నట్లు అనుభూతిని పొందానని చెప్పాడు. ఆ విధముగా అతడు ఒక స్థలమునకు వచ్చాడు. అక్కడ అధికంగా తేలికగా ఉన్నది. అది 100 రెట్లుగా సూర్యుని కంటేను అధికంగా ప్రకాశించున్నది. అప్పుడు అతడు వణికిపోవచ్చు ఆ వెలుగులోనికి వెళ్ళినప్పుడు ఒక శబ్దమును విన్నాడు. నీవు భూమిపై పరిపూర్ణుడుగా ఉంటివా? ఆ మాట నా గంభీరమైన తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ సమీపించరాని వెలుగులో నుంచి ఒక స్వరం మాట్లాడుతున్నది. నీవు భూమిపై పరిపూర్ణుడుగా ఉంటివా? హల్లెలూయా. అదే ప్రశ్న సహోదరులారా ఇక్కడ మనని అడగబడుతుంది ఒకరోజు. సహోదరి, అదే స్వరం ఏదో అయిపోతుంది, ముసుగులో నలుగురితో నారాయణ అనేది లేదండి. కానీ ఒక్కొక్కరం మనము ఆ యొక్క స్వరముతో మనము తాకబడవలసి ఉన్నది. ఆ మాట వెలుగులో నుండి వచ్చినది. అందుకతడు లేదు, నేను పరిపూర్ణుడిగా జీవించలేదు అని చెప్పుచూ వణికిపోయాడు. నీవు ప్రతి ఒక్కరితో నిజాయితీగా నడుచుకున్నావా అని అడిగినప్పుడు లేదని చెప్పుచుండగా కొన్ని సందర్భాలు అతని జ్ఞాపకంలోకి వచ్చాయి. లేదు, నేను నిజాయితీగా లేను అని అతడు చెప్పాడు. నీ జీవితంలో ప్రతి విషయంలో సత్యమే చెప్పావా అని అడగబడినప్పుడు అతడు లేదు, నేను చెప్పిన కొన్ని కార్యములు జ్ఞాపకంలోకి వచ్చుచున్నవి, అవి మసగ్గా ఉన్నవి, నేను ఖచ్చితంగా సత్యమును చెప్పలేదు అని జవాబిచ్చాడు. నీవు ఎప్పుడైనా నీది కాని దానిని తీసుకున్నావా? డబ్బైనను మరి ఏదైనాను నీది కాని దానిని తీసుకున్నావా అని అడిగినప్పుడు అతడు భూమి మీద ఉన్నప్పుడు చాలా మంచివాడని తలంచాడు. మనం కూడా ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఇక మనకి ఏ తప్పిదాలు లేవు, మంచివాళ్ళం అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ నిరాకరించబడుచున్నాడు. లేదు, నావి కాని వాటిని అన్నిటిని నేను తీసుకున్నాను అని అతడు బదులిచ్చాడు. అందుకైన అయితే నీవు పరిపూర్ణుడవు కావు అని చెప్పాడు. అందుకతడు నిజమే, నేను పరిపూర్ణను కాను అని బదులిచ్చాడు. అప్పుడు అతడు చెప్పినది ఏమనగా, ఆ పావురం విశ్రమించు ఆ స్థలము నుండి ఎప్పుడైనా ఆపద ఒక క్షణంలో రావచ్చునని చెప్పాను. నీవు నిరాకరించబడితివి. తీర్పులో ఈయన ఏమయ్యాడు? నిరాకరించబడ్డాడు అని చెప్పబడినప్పుడు ఆ వెనుక ఒక స్వరమును విన్నాడు. ఆ యొక్క తండ్రి అయిన స్వరం ఏమని చెప్పింది, నువ్వు నిరాకరించబడ్డావు. అది తల్లి స్వరము కానీ మరొక స్వరం వినబడుతున్నది. ఆయన నిరాకరించబడిన తర్వాత వెనకాల నుంచి ఒక స్వరం వస్తున్నది. ఆ స్వరము తల్లి స్వరము కంటేను మధురమైన స్వరముగా ఉన్నది. అతడు అలాంటి స్వరమును ఎన్నడూ వినలేదు. అతడు ఆ స్వరమేమిటనని తిరిగి చూచాడు. అప్పుడు అక్కడ నిలబడి ఉండు స్వరూపం తల్లి ముఖం కన్నను ఎంతో మధురమైన ముఖం ఉన్నది. ఆ ముఖం ఎవరిది? అడు చూడండి ఒకసారి. అదే నీ వైపు చూస్తున్న ముఖం అది. ఆ కలువరిలో నీ కొరకే ప్రాణం పెట్టిన ముఖం అది. డానియేల్ క్యూరీ ఆ యొక్క ముఖాన్ని చూచాడు. అంతటా స్వరము పలికినదేమనగా, తండ్రి, డానియేల్ క్యూరీ భూమిపై నా కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. కానీ దేవుని దృష్టిలో మనం పాపులమే. అయితే ఇప్పుడు మనం ఆయన కొరకు యేసుక్రీస్తు కొరకు నిలబడ్డాన్ని బట్టి యేసుక్రీస్తు ఇప్పుడు డానియేల్ క్యూరీ కొరకు నిలబడే సమయం అది. ఆయన తన యొక్క డానియేల్ క్యూరీ యొక్క పాపాలను ఆయన తన వీపు పైన వేసుకున్నాడు. ఆయన తండ్రి, ఇదిగో డానియేల్ క్యూరీ నా కొరకు పనిచేశాడు, నా వాక్యాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. భూమిపై నా కొరకు నిలిచాడు, కాబట్టి పరలోకమందు అతని కొరకు నేను నిలబడుచున్నాను. ప్రభు అన్నాడా, భూమిపైన ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వారిని నేను తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను ఒప్పుకుందును అన్నాడు ఆయన. అదే డానియేల్ క్యూరీ జీవితంలో జరిగింది. అతడు యేసుక్రీస్తు వాక్యం కొరకు జీవించినందుకు ఆ తీర్పు దినాన అతని కొరకు యేసుక్రీస్తు నిలబడ్డాడు. మరి నీ దావాను వాదించేది ఎవరక్కడ? ఈరోజు యేసుక్రీస్తు కొరకు నువ్వు నిలబడకపోతే, హల్లెలూయా, నిజమేనా? ఆ రోజు ఆ యొక్క సేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానమును తెలుసుకోవడానికి, సొలొమోనులో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఆ యొక్క 2000 కిలోమీటర్ల నుంచి ఆమె ఒక స్త్రీగా ఉండి, హల్లెలూయా, ఒక ఒంటరి స్త్రీ ఆమె, హల్లెలూయా. ఆ పెళ్లి కాని ఆ యొక్క స్త్రీ ఆ అరణ్య మార్గం గుండా, ఆ ఎడారి గుండా,
హల్లెలూయా. అందుకొరకే ప్రభు ఏమన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ యొక్క తీర్పు దినాన ఆ సేబా దేశపు రాణి మీ పైన నేరం మోపుతుంది. నిజమేనా? ఈరోజు ఆ యొక్క సేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం తెలుసుకోవడానికి 2000 కిలోమీటర్ల నుంచి వస్తే, ఈరోజు నువ్వు ఇక్కడ లోకల్లో ఉండి ఇక్కడిక్కడ ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావే. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు రావో, ఎప్పుడు ఎక్కడతావో, ఏం విశ్వాసవి నీవు. హల్లెలూయా. కానీ ఆ రోజు ఆమె తీర్పు దినాన్ని నిలబడి చెప్తుంది. నిజమేనా? మరి ఆయన ఒక్కొక్కరిని ప్రవేశపెడతాడు. ఆయన, నేను దేవుణ్ణి అడగోరుతున్నాను, యువర్ ఆనర్, మరి ఆ యొక్క 3000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక గొప్ప సాక్షి ఆ యొక్క సేబా దేశపు రాణిని ప్రవేశపెట్టవలసిందే కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. హల్లెలూయా. ఆమె అంటది, అయ్యా, నేను స్త్రీనైన నేను ఇదిగో అరణ్యంలో మరి ఆ యొక్క దొంగలైన ఇస్మాయిలు ఉంటారు, మరి భయంకరమైన చోరులు ఉంటారని తెలిసిన, కానీ నా లోపల హృదయం ఏమన్నదనంటే, నేను ఎట్లానైనా సరే ఆ సొలొమోనులో దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తున్నాడు అది తెలుసుకోవాలని ఆ యొక్క కోరిక నన్ను రెట్టింపజేసింది. నేను ఆగలేకపోయాను. నా యొక్క నపుంసకులతో మాట్లాడాను. నా యాజకులకు ఒక లెటర్ రాశా, అయ్యా, నేను ఆ యెహోవా దేవుని సేవకుడైన సొలొమోనును దర్శించడానికి వెళ్ళబోతున్నాను. కానీ నా యాజకులు అన్నారు, లేదు, మన మతం వేరు, వాళ్ళ మతం వేరు, మన దేవుడు దాన్ని ఒప్పుకోడు. లేదు లేదు యాజకులారా, మీరు ఒప్పుకోకపోయినా నేను వెళ్ళే తీరాల్సింది. ఎందుకనగా ఆ యొక్క అన్య దేశపు రాణి ఆమె, సేబా దేశం అంటే ఒక విగ్రహారాధికులు వాళ్ళు. కానీ ఆమె ఎప్పుడైతే విన్నదో ఆమెను అది ఆ కోరిక తొలిచివేస్తా ఉన్నది. ఏ విధంగా సరే సొలొమోనును చూడాలి, సొలొమోనులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. నిజమేనా? కానీ ఈరోజు నీవు ఏ ఆటంకాలు లేకుండా, పోరాటాలు లేకుండా, ప్రభురాత్రి భోజనానికి రాకుండా, నువ్వు ప్రభురాత్రి భోజనానికి రాకపోతే నీ ఎత్తపాటు సంగతి ఏంటిది? నా శరీరం తిని, నిజమేనా? నీకు ఎన్ని బాధలైనా రావాలి, నువ్వు రావాలి ఇక్కడికి, శ్రమలైనా ఇక్కడికి రావాలి, వాటన్నింటిని పక్కన పెట్టాలి. హల్లెలూయా. మరి 3 నెలల ప్రయాణం ఆమె ఎన్ని రోజులు ప్రయాణం చేసింది? 3 నెలల ప్రయాణం చేసి ఆ సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆమె అంటది, ఏమనంటది, నేను ఒక మనుషుని జ్ఞానం తెలుసుకోవడానికే నేను అంత దూరం ప్రయాణం చేసి వస్తే, మరి మీరు దేవుడు మీ మధ్యలో గొప్ప ప్రవక్తలు లేపి గొప్ప మన్మాలను తెలియజేశాడే, మీరెందుకు ప్రతి వారం చర్చికి రాలేకపోయారు? దేవుడు చెప్పాడు, సేబా దేశపు రాణి మీ పైన నేరం మోపును అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకు ఆ రోజు పేతురు కూడా వారిపైన నేరం మోపాడు. నిజమేనా? ఇదిగో మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తు గారు నియమించాను, మీరు అతనిని అన్యాయంగా చంపారని నేరం మోపాడా? ఆ రోజు తీర్పు దినాన ఆ సేబా దేశపు రాణి ఈరోజు ఈ వర్తమానంలో సుఖ సౌకర్యాలు కలిగిన, నిజమేనా? ఆమె అంటది, నాకు ఆ కాలంలో రోడ్లు లేవు, ఆ కాలంలో ఆ యొక్క ఆటోలు లేవు, విమానాలు లేవు, ట్రైన్లు లేవు, కానీ నేను కాలినడకన ఆ ఒంటెలపై నా సామాన్లు ఎక్కించి నేను ఒంటరిగా నేను ప్రయాణం చేసి వచ్చాను, కానీ నువ్వెందుకు చేయలేదని ఆమె అడుగుతుంది. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు? హల్లెలూయా. కాబట్టి ఆ జడ్జి అంటాడు, మరి ఆ సేబా దేశపు రాణి యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత, పూర్వపరాలు పరిశీలించిన తర్వాత, ఇదిగో ఈ ముద్దాయి ఈ వాక్య ప్రకారంగా జీవించనందున వీడి కాళ్ళు చేతులు గట్టి అగ్నిగుండంలో వేయండి. అదేనా జరిగేది? జడ్జిలు అదే, ఈ జడ్జిలు ఈ కోర్టులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది దాని యొక్క ప్రాతినిధ్యం అది. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అంతటా ఆ స్వరము పలికినదేమనగా, ఏమనగా, తండ్రి దానియేలు భూమిపై నా కొరకు నిలిచాడు, కాబట్టి పరలోకమందు అతని కొరకు నేను నిలబడుచున్నాను. అది నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వారిని నేను నా తండ్రి ఎత్తుట ఒప్పుకుందును అన్నాడు ఆయన. ఇప్పుడు అదే ఒప్పుకుంటున్నాడా? సౌరుడా, ఈరోజు వాక్యం కూడా నువ్వు నిలబడ్డావా? ఒకరోజు ఆయన నీ కొరకు నిలబడనే ఉన్నాడు ఆయన. అది దానియేలు జీవితంలో చేసి చూపించాడు ఆయన. ఆ వాక్యం నెరవేర్పు జరిగింది అక్కడ. వింటున్నారా? అతడు భూమిపై పరిపూర్ణుడే, అది నిజము. అతని పాపములన్నిటినీ తీసివేసి నా లెక్కలో చేర్చుము అని పలికెను. హల్లెలూయా.
చూడండి, ఆ తల్లి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నా లెక్కలో చేర్చము అని పలికెను. సోదరా ఈ దినము నీవు ఆయనను దూరపరిచిన ఎడల ఆ దినమున నీ కొరకు సార్ నిన్ను పోషించని దేవుని దగ్గరికి నువ్వు రానక్కర్లేదు. ఈ అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు అసలు రాకపోతేనే మంచిది. ధైర్యం లేని వాళ్ళు, పిరికి వాళ్ళు, తెగింపు లేని వాళ్ళు దేనికి సార్? ఈ మందనంతా పోగు చేసుకుని ఏం చేస్తాం? నిజమే, దేవుని పైన నమ్మకం లేనప్పుడు మీరు రానక్కర్లేదండి. మానేసుకొని మీరు శుభ్రంగా ఏ చర్చికి వెళ్తారో వెళ్ళండి. కానీ ఇక్కడికైతే రెగ్యులర్గా వచ్చేటట్టు అయితేనే రండి. మీకేదైనా ఎందుకు రావట్లేదో దయచేసి చెప్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సంఘ పెద్దలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా మీరు ఎందుకు మానేస్తున్నారో, ఏ కారణాన్ని మానేస్తున్నారో మరి అదంతా బట్టికి కరెక్ట్. అది సోదరా ఈ దినము నీవు ఆయనను దుఃఖపరిచిన ఎడల ఆ దినమున నీ కొరకు నిలవబోవున్నది ఎవరు? అది ఎట్లుంది ప్రశ్న? ఈరోజు మనం అడగబడుతున్నామా? సోదరా మళ్ళీ చదవండి. సోదరా ఈ దినము నీవు ఆయనను దుఃఖపరిచిన ఎడల ఆ దినమున నీ కొరకు నిలవబోవున్నది ఎవరు? నీ కొరకు నిలబడేది ఎవరు? నిలబడాలా లేదా? యేసుక్రీస్తు కనుక అడ్డుపడకపోతే డానియేల్ క్యూరీ పరిస్థితి ఏంటిది? కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడాలి. కానీ భూమిపైన అతడు దేవుని కొరకు జీవించాడు కాబట్టి యేసుక్రీస్తు అతని కొరకు నిలబడ్డాడు. సోదరి సోదరులారా, వెనకజారిన వారులారా, పరిశుద్ధాత్మను పొందని వారులారా, దుఃఖపరిచే వారులారా, ఈ రోజున నిలబడండి. దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించండి, అంతరంలోనికి ఆహ్వానించండి. ఒక సరైన జీవితాన్ని జీవించండి. నీ ఇంటిలో వర్తమాన పుస్తకం ఉంటే అది నిన్ను పరలోకాన్ని తీసుకొని పోదు. బైబిల్ యొక్క ఇంట్లో ఉంటే నిన్ను పరలోకాన్ని తీసుకొని పోదు. నువ్వు వాక్యంగా మారాలి. దాన్ని తినమని చెప్పాడు ఆయన. వర్తమానం నువ్వు భుజించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఈ వర్తమానం నా బ్రతుకును మార్చినది, నా భార్యను మార్చినది అంటే నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? మారలేదు కాబట్టి. కానీ మారిన వాడు ఊరికే ఉండడు. ఆ సమరయ స్త్రీ మారినప్పుడు ఆమె ఎవరికి చెప్పలేదు. కానీ ఎప్పుడైతే మారిందో సాక్ష్యం ఇచ్చిందా? జక్కయ్య దొంగగా ఉన్నప్పుడు ఎవరికి సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ సొమ్ము ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాడో ఆయన చక్కగా సాక్ష్యం ఇవ్వగలిగాడు ఆయన. హల్లెలూయా. చదవండి. సోదరా ఈ దినము నీవు ఆయనను దుఃఖపరిచిన ఎడల ఆ దినమున నీ కొరకు నిలవబోవున్నది ఎవరు? ఎవరు నిలబడతారు మన కొరకు? నిలబడబోవున్నది ఎవరు? అయిపోయింది. కిందికి చదవండి. ప్రియమైన దేవా, మరణించుచున్న ప్రియమైన గొర్రెపిల్ల వినయముతో సాత్వికముతో ప్రియముగా నీవున్నావు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరేలున్నాయి, కానీ నీకు తలవాల్చుకున్నటకు స్థలము లేకపోయినది. స్థలము లేకపోయినది. ఇప్పుడు అందరి హృదయాల్లో ఆయనకు స్థలం ఉన్నదా? లేదు. చూడండి, అదే మనం గమనించాలి. ఆయనను నీవు దేవునికి మహిమగా ఉన్నావు. నీవు జన్మించినప్పుడు నీపై వేయుటకు వారికి ఏ బట్టలు లేకపోయినవి. ఓ దేవా అట్లయినా నా దుస్తులు నాకు ఏ మేలు చేయగలవు? నా కార్లు నాకు ఏ మేలు చేయగలవు? ఒక చక్కని అందమైన ఇల్లు నాకేమి చేయగలదు? ఈ దినమున ఇవి చేయగల మేలు ఎలాంటిది? నీకు సహవాసం అనున్నది లేదు. ఎవరు నీతో సహవాసం చేయలేదు. ఎవరు నీకు సహాయమునకు తన చేతిని చాపలేదు. ఆ దినమున నీవు చెప్పునదేమనగా నేను ఆకలి గొంటిని, నాకు ఆహారం ఇవ్వలేదు. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇవ్వలేదు. ఆ దినమున మాతో కూడా వచ్చు మేలేది. ప్రభువా నీ కొరకు నిలబడనిమ్ము. అదే మన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవుడి మాటలను మన హృదయాల్లో ఫలింపజేయును గాక.